అడగండి. ఫస్ట్ ఇదే, మీరు ఏదో ఒక పనిని తీసుకుని జీవితకాలం ఒక శ్వాసలాగా చేయమన్నారు కదా, అది ఆ పని ప్రకృతికి సంబంధించిందే అవ్వాలా, ప్రపంచానికి సంబంధించింది కూడా? ఆ పని ఖచ్చితంగా ప్రపంచాందే అవ్వాలి. ప్రకృతిలో ఎంచుకోవడానికి ఏమీ లేదు, అయిపోయింది అది. ఇప్పుడు ప్రపంచపరంగా అంటే ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ లేవు, నేను పాడలేను, ఊరికి హాయిగా రమణ తాతలో కూర్చోండి, అయిపోయింది. ఇంకా సి పని అన్నది మనం అనుకునే కాంటెక్స్ట్ లో ఉండదు, దాని రియల్ మీనింగ్. మీరు ఏమి చేయకపోయినా పని చేస్తున్నట్టే, శరీరం కదిలితే పని జరుగుతున్నట్టే. అంటే పుట్టుకతో మన కర్మ మొదలైంది. మీరు ఒప్పుకున్న ప్రపంచకంగా ఏంది, డబ్బులు వచ్చేది కర్మ కిందికి వచ్చింది. ప్రకృతిలో కదలిక కర్మ అంతే. అట్లా మీకు ఏది ఎంచుకునే ఉద్దేశం లేకపోతే ఏది ఎంచుకోకండి, ఊరికి హాయిగా ఉండగలిగితే అయిపోయి. కావలసిందల్లా ఒక్కటే, సంశయం ఉండకూడదు. నేను సమయం వృధా చేస్తున్నానేమో, అది ఉందంటే ఏదైనా ఎంచుకోండి, అంతే మీ ఇష్టం. ఇప్పుడు నేనుంది, నేనేం చేసినా చేయకపోయినా నాకేం ప్రాబ్లం లేదని నాకు అర్థమైంది. ప్రస్తుతం నాకు కొంచెం శరీరం ఉంది, దానికి కొంత శక్తి ఉంది, ఆసక్తి కూడా ఉంది, టెక్నాలజీ కూడా ఉంది, ఐప్యాడ్ ఉంది, దానికి ఒక పెన్సిల్ ఉంది, ఈజీ ఉంది కాబట్టి బుక్స్ రాస్తున్నా. ఇదే 1940 అనుకో, 1-2 రాసి ఊరుకుండేవాడిని అంతే. అప్పుడు అంత వసతి లేదు. నాకేంటంటే వంట వండుకోవడం, వచ్చిన వాళ్ళకి పెట్టడం, ఇష్టంగా ఇల్లంతా సర్దుకోవడం, ఇవి వినడం, అంతే చాలు. అంతే, సంశయం లేకపోతే జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మామూలుగా సంశయం లేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాక సంశయం పూర్తిగా క్లారిటీ అవుతుందని అనిపిస్తుంది. అట్లుండదు, అయిందా అవలేదా, ప్రకృతిలో అనిపించడాలు లేవు. నాకు ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏముండదు. ఆకలి అవుతుంది లేదా అవ్వట్లేదు. ప్రకృతిలో ఎగ్జాక్ట్ ఉంది, మధ్యస్థితులు లేవు. ఉంది లేదా లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రపంచంలో మధ్యస్థితులు ఉన్నాయి. నేను నేర్చుకుంటున్నాను, కొంచెం బాగా నేర్చుకుంటున్నాను, సగం వరకు వచ్చాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 80% అయింది. ప్రకృతిలో ఇవేవి లేవు, ఉంది లేకపోతే లేదు. మనిషి బతుకున్నాడు లేదా మరణించాడు, జ్ఞానోదయం అయింది లేకపోతే లేదు, ఆనందంగా ఉన్నాడు లేకపోతే లేదు. ప్రకృతిలో 99% ఆనందంగా ఉన్నా మీరు ఆనందంగా లేనట్టే. ప్రకృతిలో 99% ఆనందంగా ఉన్నా ఆనందంగా లేనట్టే. అట్లా ప్రకృతిలో 99% మరణించినా జీవించినట్టే. కోమాలు ఉన్నా సరే ఈజ్ అలైవ్, బతికే ఉన్నాడు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలోంచే మనం తీసుకుంటాం. ప్రపంచంలోంచి తీసుకుంటే ఏదైనా ఒకటి మనం నేర్చుకోవాలి, శ్వాసలాగా అవ్వాలి అంటే కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. అవసరం లేదు, అవసరం లేదు. ఏకాగ్రత లేకుండా నేర్చుకోగలమా? ఏకాగ్రత ఓన్లీ కొద్ది రోజులే అవసరం, తర్వాత అవసరం లేదు. ఎవరికైనా డ్రైవింగ్ వచ్చా కారు, అయిపోయింది. ఏకాగ్రత ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, ఎక్స్ట్రా ఫోకస్ 5-6 కాంపోనెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కలిపి పని చేయాలన్నప్పుడు ఏకాగ్రత అవసరం. ఒక వారం రోజుల్లో సహజంగా ఆ పని జరుగుతుంది. ఇట్లా ఇట్లా అంటూ ఇట్లా కలుపుతారు. ఇనిషియల్గా అయితే అది అట్లా అని అట్లా పెట్టి ఇట్లా తీసుకుని ఇట్లా కలుపు, అంటే మీకు ఏకాగ్రత అవసరమైంది, ఎక్స్ట్రా ఫోకస్. నిరంతరం ఏకాగ్రతంగా ఉన్నారనుకోండి, మీరు మానసిక వ్యాధులు అయిపోతారు, మీకు స్ట్రెయిన్ అయిపోతారు. మానసిక వ్యాధి కాదు కానీ స్తోత్రాలు నేర్చుకునేదాన్ని విపరీతంగా. బుక్ లేకుండా 5-6 గంటలు చదవగలిగేదాన్ని, అన్ని నేర్చుకునేదాన్ని. మా మామయ్య కూడా కొంచెం ఈ మార్గంలో ఉన్నారు. ఆయనేమో వచ్చి నువ్వు వదిలే అంటే వదిలే, నా చేత ఆపించేశారు. ఎన్ని నేర్చుకుంటావు, దీనికి అంతే ఉంది, నువ్వు ఎన్నని చేసుకుంటే ఇది కాదు, నువ్వు వదిలే శివాంధ్రలరి, సౌందర్యలరి, విష్ణు సహస్రం, ఇట్లా స్తోత్రాలు నేర్చుకున్నాను. అవి మొత్తం వదిలేశాను. ఆ టైంలో నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ సినిమాల్లో పిశాచు చూడండి, లైలైలు తిరిగేయడం, అలా మంత్రాలు తిరిగేసావు బుర్రలో, నిద్రపట్టేది కాదు. నేను ఏది నేర్చుకునే ప్రక్రియ అనేది ప్రకృతిలో లేదు. ఇప్పుడు అన్నీ వదిలిపెట్టారు. నేర్చుకోవడం అనేది బై ప్రొడక్ట్, నేర్చుకోవడం అనేది లేదు. సో మూడింటి కలయిక వల్ల నేర్చుకోవడం ఉందని చెప్తారు. అది నా అనుభవం కూడా, మీకు కూడా తెలుసు, ఆల్రెడీ చేస్తూ ఉంటారు. అది ఏది, చిన్నపిల్లల అమాయకత్వం ఉండాలి, తర్కించని మనస్సు ఉండాలి, ఏ విషయం నేర్చుకుంటున్నామో దానికి సరెండర్ అవ్వాలి. ఈ 3 కనుకుంటే నేర్చుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. సరెండర్ గురించి చెప్పిన నేను లేను, సరెండర్ ఎలా అవుతారు? నేను లేకుండా ఇప్పుడు భగవాన్ చెప్పిన 2 మార్గాల్లో, ఒకటి శరణాగతి, ఒకటి నేను విచారణ. రెండిట్లో కూడా నేను లేకుండా పోతుందని ఆయన చెప్తున్నారు.
ఇప్పుడు మాలాంటి వాళ్ళకి శరణాగతి అంటే ఇప్పుడు ఒక అమ్మవారికి కానీ ఉచిత శక్తి కానీ దేనికైనా శరణాగతి అవుతే ఇంకా నాదంటూ ఏమి ఉండకూడదు. అయితే ద్వైతంలో శరణాగతి వేరు. ద్వైతంలో శరణాగతి అంటే ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడు ఉన్నాడు. శరణాగతి ఎవరికి? సరెండర్ టు హూమ్ అనే కాంటెక్స్ట్ వస్తుంది. సో ఇదొక కాంటెక్స్ట్. కానీ ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మికత అంటే పదం అదే, కానీ ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు దాని యొక్క అర్థం మారిపోతుంది. అదేమిటి? శరణాగతి ఇచ్చేవాడు తీసుకునేవాడు రెండు లేదు. అలాంటప్పుడు శరణాగతి ఎక్కడిది? అదే నేను పడిపోవడమే శరణాగతి. అంతే అంతే. కాకుంటే ఆ స్టేట్కి వెళ్ళడానికి ద్వైతంలోంచే కదా ప్రయాణం మొదలు. అవసరం లేదు. అంటే మనం పద్ధతి అవసరం అనుకుంటే మీ మనసును బట్టి. ఇప్పుడు ఒకటి చెప్తారు, ఏదైనా సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క మాటతో అర్థమైపోవాలి. ఇప్పుడు చెప్పారు ఒకరికి, వేరే వాడి ఆలోచన వదిలేవయా పోలిక తీసి అని చెప్పారు. అది గన్ పౌడర్. అక్కడితో ఆ వ్యక్తి విని వెంబడే పోలిక తీసేశాడు, వేరే వాళ్ళ గురించి ఆలోచన మానేశాడు. ఇప్పుడు ఉన్న 7 మందిలో రెండో వ్యక్తి అడిగాడు, ఎలాగండి అని అడిగాడు. ఇప్పుడు వచ్చింది పద్ధతి. అదే చెప్తున్నా. ఇప్పుడు భగవాన్ 3 చెప్పాడు. ఒకటి గన్ పౌడరు, ఒకటి బొగ్గులు, ఒకటి తడికట్టెలు. అన్ని రకాలు ఉంటారు కదా. గన్ పౌడర్ ఉన్న వాళ్ళకి అసలు ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు శ్రవణం చేసాం. నేను గురువు గారి దగ్గర చాలా దగ్గరగానే ఉన్న శ్రవణం చేసా. నేను గన్ పౌడర్ కాదని నాకు అర్థమైపోయింది. అవి ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చే అవసరమే లేదు. ఇంక మిగిలిన రెండిట్లో ఏదన్నది ఇంకా తెలీదు. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వినంగానే వదిలే స్థితి, దట్ ఈస్ డిఫరెంట్. దీనికి కొన్ని దగ్గర దారులు ఉన్నాయి. ఏమి ఆచరించకుండా సాధన చేయకుండా ఫస్ట్ తొంగి చూడడం కనుక చేస్తే అదేమిటి? జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనేది ఎంత పెద్ద ప్రశ్న. దానికి కొన్ని వేల పేజీల సమాచారం ఉంది. ఒక్కొక్క గురువు ఒకలా చెప్తున్నాడు. వీటన్నిటికి అతీతంగా ఒక చిన్న వ్యాఖ్య చేస్తా. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నాడు. పద్ధతి ఏదన్నా కానీ, గురువు ఏదన్నా కానీ, అది ఏ సాంప్రదాయానికి చెందిందైనా, ఎంత పురాతనానికి చెందినా పర్వాలేదు, పక్కన పెడదాం. నిద్రలో మనిషి అనుభవిస్తున్న మూల స్థితిని మెలకువలో అనుభవించడానికి చేసే ప్రయత్నం ఇదంతా. ఒకవేళ ఇదైతే థియరీ కాదు, ప్రాక్టికల్ గానే ఏవేవి తీసేస్తే నిద్ర అయింది అనేది పేపర్ మీద రాసుకుందాం కదా. ఇది వ్యక్తికి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోయిన వ్యక్తికి మనసు ఉండదు కాబట్టి అలా కాదు. ఇప్పుడు మీరు నిద్రలో గాఢ నిద్రలో మీరు, గాఢ నిద్రలో నేను, గాఢ నిద్రలో ఈమె, అందరూ ఒకటి. కానీ ఆ నిద్రలోకి ఎంటర్ అయ్యే ముందు మీ మనోప్రపంచం వేరు, నా మనోప్రపంచం వేరు, ఈయన మనోప్రపంచం ఒకటి. ఇప్పుడు ఆ సుషుప్తిలో ఉన్న స్థితిని మెలకువలో అనుభవించడమే ఆధ్యాత్మికత, లేకపోతే శరణాగతి, లేకపోతే జ్ఞానోదయము, లేకపోతే ఏదన్నా దానికి ఏ పేరున్నా పెట్టి చింతకాయను పర్వాలేదు. దానికి పద్ధతి చెప్పలేదు. నేను ఆ పద్ధతి కనుక్కున్నాయి. నేను కొందరికి ఇంట్రడ్యూస్ చేసిన, నేను అది ఫస్ట్ నాకు స్ఫురించింది అక్కడ. ఓహో ఇది దగ్గర దారి. అదేమిటి? ఇంతే. ఇప్పుడు నా మనసు వేరు, మీ మనసు వేరు, కానీ సుషుప్తిలో అందరి స్థితి ఒకటే. ఇదైతే ఓకే కదా. తద్వారా మూల స్థితిలో ప్రాబ్లం లేదు. సో ఆధ్యాత్మికతలో ఆ మూల స్థితిని మనం అందరం అనుభవిస్తే మనందరం ఒకటే. ఎట్లా అన్నదానికి ఒక చిన్నది ఏంది, ఏవేవి పడిపోతే సుషుప్తి వచ్చిందో పేపర్ మీద రాసుకోండి. ఎవరికి వాళ్ళు, మీది మీదే, నాది నాదే. మీది నాతో కలపొద్దు, నాది మీతో కలపొద్దు. సింపుల్. సుషుప్తిలో నీ పేరు పడిపోయింది, నీ కులం పడిపోయింది, నీ మతం పడిపోయింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పడిపోయింది అంటే వాటి యొక్క యాబ్సెన్సే నీ డీప్ స్లీప్. అవునా కదా? అఫ్ కోర్స్ దాన్ని డిఫైన్ చేస్తున్నాం ఇప్పుడు. మెడిసిన్ అంటే ఒకటి, ఏ మెడిసిన్ అంటే డెఫినేషన్ వచ్చింది. అట్లా నీకు మతం పిచ్చి లేదు కానీ ఈమెకు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మతాన్ని కూడా పేపర్లో రాయాలి. అంటే మతం యొక్క యాబ్సెన్స్, కులం యొక్క యాబ్సెన్స్, డబ్బు యాబ్సెన్స్, మహత్వాకాంక్ష యాబ్సెన్స్, ఎవ్రీ యాబ్సెన్స్ లో తన నిద్ర వచ్చింది. అది ఒక 6 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. నువ్వు చెప్పేది ప్రతి ఒక్కరి మనసు డిఫర్ అవుతుంది. ఆ మనసులో ఉండేది అది. అందుకని పద్ధతి ఒక్కటి సరిపోదు అంటుంది నేను. అంటే అందరికి ఒకటే పద్ధతి ఎందుకు సెట్ అవ్వదు ఆధ్యాత్మికత అనేది. ఇది ఒక పద్ధతి. రమణ తాత ఎందుకు పద్ధతి వేయలేదు? కారణం ఇది. కృష్ణమూర్తి పద్ధతి లేదంటే వేరే వాళ్ళు ఇచ్చే పద్ధతి లేదని, ఎవరికి వాళ్ళకి పద్ధతి ఉంది ఖచ్చితంగా. సో ఈ రెండిట్లో తేడా. పద్ధతి లేదంటే పద్ధతి లేదని కాదు, నా పద్ధతి నీకు అక్కర్లేదు, నా పద్ధతి నేను కనుక్కుంటా, తద్వారా అది నా పద్ధతి కాబట్టి దానికి అవుట్ సైడ్ ఏజెన్సీ ఇదే చెప్తుంది. ఇంతే. మధ్యలో ఉన్న
ఏవేవి పడిపోతే నీకు డీప్ స్లీప్ వచ్చిందో పేపర్ మీద రాయి. నీ పేరు మర్చిపోయావు, కులం మర్చిపోయావు, మతం మర్చిపోయావు, దేశం పేరు మర్చిపోయావు. అట్లా వద్దు, అట్లా వద్దు. మీరు తొందరపడదు. మీరు ఫిలాసఫీల్ గా చెప్తున్నారు. మీరు ఫిలాసఫీలో ఉన్నారనుకోండి, ఎంక్వైరీ ఉండదు. ఇప్పుడు మీ మనసులో ఏవేవి ఉన్నాయో అవి పడిపోయిన మీరు చెప్పండి. 6 ఏళ్ల పిల్లవాడిలో మతము లేదు, కులము లేదు, కానీ బొమ్మ పడిపోయింది, ఆడుకునే బొమ్మ. అది వాడు రాస్తాడు. నేనేమో నా బ్రష్ పడిపోయింది, లేకపోతే నా వైలిన్ పడిపోయింది, నేను రాస్తా. సో మన మనోప్రపంచాలు వేరే అని ఫస్ట్ గుర్తిద్దాం కదా. వేరు ఫస్ట్. ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఎంక్వైరీ అంటే, మెలకువలు ఈ పేపర్ చూసుకొని ఒక రోజు అవి లేకుండా ఉండండి. ఎందుకు కాదు, పిల్లల గురించి నేను చెప్పేది చేయకుండానే సాధ్యమైంది. ఇప్పుడు వైలిన్ నీకు ఇస్తే సాధ్యమవుతా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? 1 సంవత్సరం తర్వాత కదా ఒక శృతి వచ్చేది. సో ప్రతిరోజు ఒక్కసారి అందులో 2, 3 లేకుండా ఉండండి. నాకు ఇప్పుడంగా అర్థమవుతున్నది, ఇవే తిరుగుతాయి, ఇదే ఉంది, నాకు ఇంకేది లేదు. కానీ ఇది కూడా అనవసరమే కదా, ఇది కూడా అడ్డమే కదా. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే, ఇక్కడ విషయము మీరన్నది ఫిలసాఫికల్ గా మనసు పడిపోతే సుషుప్తి డిఫరెన్స్. మెలకు ఏవేవి పడిపోతే నీకు నిద్ర వచ్చిందో, ఏవేవి పడిపోతే నాకు నిద్ర వచ్చిందో, ఆ పడిపోయినవి వేరు. అట్లా మెలకువలో అవి నేను పడేయాలి, నేను పడేయవలసినవి, నువ్వు పడేయవలసినవి నువ్వు పడేయాలి. మన ఇద్దరం ఒకటి పడేయకూడదు. పడేయాలి కాదు, పట్టించుకోకుండడమే. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, మతానికి సంబంధించిన ప్రసక్తి వచ్చింది. ఒకసారి ఊరికి తటస్థంగా ఉండండి, అదే పడిపోవడం అంటే. ఊరికి అట్లా ఉన్నారు రమణ తాతని ఇప్పుడు చూడు, తటస్థంగా ఊరికి అట్లా ఉంటాడు. ఇప్పుడు ఆ గ్రూప్ ఫోటోలో కూడా అట్లా చూస్తున్నాడు. అంటే అన్నిటి మధ్యనే ఉంటూ ఏది పట్టుకోకుండా ఉండు. పట్టుకోవాల్సింది అన్ని పట్టుకో. కంచాన్ని పట్టుకున్నాడు, అన్నం ముద్దను పట్టుకున్నాడు, నోటిని పట్టుకున్నాడు, కట్టెను పట్టుకున్నాడు, ఏం వదిలిపెట్టలే. పట్టుకోవాల్సిన మూల వస్తువులు పట్టుకో. ఆ రోజుకి మతపరమైన చర్చ అవసరం, దాన్ని పట్టుకో. ఆ రోజు కులాన్ని వదిలే బ్యాంక్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ మనసులో ఎందుకు, ఇక్కడ కూర్చున్నప్పుడు కులం ఎందుకు, ఇక్కడ కూర్చున్నప్పుడు మతం ఎందుకు, ఏం అక్కర్లేదు. చిన్న క్వశ్చన్, ఒక్క నిమిషం ఇది పూర్తి చేస్తా. సో మెలకువలో గనక నీవు రాసుకున్న నీ మనస్సుని ఒక్కరోజు వదిలే, సంవత్సరం పట్టొచ్చు, కానీ కీప్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్. ఒక్కసారికి ఎందుకు రావాలి? వైలిన్ వస్తలేదు, పిల్లలు పెంచడం వస్తలేదు, వంట సరిగ్గా సాంబార్ ఒక్కసారి కుదురుతలేదు, పర్వాలేదు, ఒక్కసారి రావాలి అనుకోవడం కూడా. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏమిటి? పద్ధతి నీలోనే పుట్టింది కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. అంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు వేరే చోట పద్ధతి ఉండే మళ్ళీ పోవాలి, సత్సంగం ముందే ఆయన ప్రవచనం ఆయన చెప్తే, ఇప్పుడు ప్రపంచం అంతా డిస్కార్డ్ అయిపోలే. నీ ఆధ్యాత్మికతకి, సమస్త గురువులకి, శాస్త్రాలకి, పుస్తకాలకి, సమాచారాలకి, పద్ధతులకి నువ్వు పక్కకి జరిగి మొట్టమొదటిసారి నీ పద్ధతిలో నువ్వు రమిస్తున్నావు. నువ్వు ఇంకా సాధన చేయలే, పర్వాలేదు, కానీ నువ్వు ఫ్రీ, హాఫ్ లిబరేటెడ్. ఇప్పుడు మిగతా సగం వారానికి ఒకసారి స్టార్ట్ చేయి. ఈరోజు 1 గంట సేపు కులము లేకుండా, మతం లేకుండా, పేరు లేకుండా ఊరికి అట్లా ఉంటాను. ఎవరో పిలిచారు, విను, స్పందించక ఒకసారి. యు ఆర్ లిజనింగ్ డీప్లీ బట్ యు ఆర్ నాట్ దట్. ఒక్కసారి తెలుసుకో, ఊరికే తెలుసుకో, కానీ ఏదో ఒక రోజు ఒక మిరాకిల్ జరుగుతుంది. మెలకువలో కూడా ఇవేవి లేవు. తద్వారా పరమ నిద్రాస్థితిలో నువ్వు అనుభవించే గంభీర ప్రశాంతత నీకు ఉత్తగానే కలుగుతుంది. సడన్లీ దట్ హ్యాపెన్స్. అందుకే చెప్పారు సంపూర్ణ స్థితులు సమాధిలోను, ఇది సమాధి. ప్రపంచం అంతా డిస్కార్డ్ అయింది, ఊరికి కూర్చున్నాను, ఏమి లేదు, నాట్ ఈవెన్ మెడిటేషన్, అది కూడా లేదు. ఊరికే కూర్చున్నాను, కూర్చోలేదు, నో కాదు, భాష. మీరు కూర్చోలేదు, నేను కూర్చోలేదు, అది అట్లా కూర్చుంటది. ఇక కర్త లేడు. ఇంకా నిద్రలో ఎట్లయితే కర్త లేడో, నిద్ర మీరు పోరు, నిద్ర మీ మీదకి ఎక్కుతుంది. అట్లా ఈ సమాధి కూడా మీరు క్రియేట్ చేయలేరు. మీరు అలా చేస్తూ చేస్తూ ఉండగా హఠాత్తుగా మేనిఫెస్ట్ అవుతుంది. దాని ఛాయలు మీరు గుర్తిస్తారు, అంతవరకు చెప్పగలను, కానీ ఎగ్జాక్ట్ ఆ మూమెంట్ మీరు గుర్తించలేరు. ఇంకొకటి, సమాధి నిద్ర అంటేనే బియాండ్ టైం. సో మన అవుట్ సైడర్ పర్సన్కి రామకృష్ణ పరమహంస 6 రోజులు సమాధిలో ఉన్నాడు, ఒక ఆయన 25 రోజులు సమాధి. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ. సమాధికి సమయం లేదు. అది 1 సెకండ్ అనుభవం అయినా, 1000 సంవత్సరాల అనుభవం అయినా, దేర్ ఇస్ నో డిఫరెన్స్.
6 గంటలు నిద్రపోయినా 15 నిమిషాలు నిద్రపోయినా నిద్రనే, సుషుప్తే. కాబట్టి ఇట్లాంటి భ్రమలన్నీ తొలుగుతాయి ఆధ్యాత్మికత పట్ల. ఎక్కువసేపు కూర్చోవాలి, ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండాలి, ఇదంతా మళ్ళీ నీ మైండ్ ఆడే ఆట. సేపు లేనే లేదు. తర్వాత మీరు ఒక దాంట్లో నిరంతర స్మరణ గురించి చెప్పారు. ఆ నిరంతర స్మరణ కోర్లో పట్టుకోవాలి అని, అది ఎలాగంటే అంటే అది ఎలా చెప్పారంటే దానికి బయట ఎగ్జాంపుల్ చెప్పారు. అవును, అందుకే చెప్పాను. ఎలాగా నువ్వు సహజమైంది, అది మాకు సహజం కాదు. ఎలాగా మీ బయట గురించి మీరే చెప్పండి. ఎలాగా అంటే సహజంగానే మేము జాగ్రత్తలో ఉంటాం. అయిపోయింది. దట్ ఈస్ ద ఆన్సర్. దానికి ఆలోచన కూడా నేను ఊరికి ఇచ్చిన ఎగ్జాంపుల్ కాదు, అది రకరకాల ఎగ్జాంపుల్స్ చిలికి పట్టిన ఎగ్జాంపుల్. నేను అంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్, ఒక అథ్లెట్ రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏం జరిగినా చెడ్డి ఊసిపోకుండా చూసుకుంటానే ఇచ్చిన. అంతకంటే దగ్గరది నాకు, ఎందుకంటే అది టైట్ ఉంటుంది, వాడు వేసుకున్నది ఊసిపోకుండా ఉండడానికి. కానీ బయట అట్లా ఉండదు. బయట ఈజ్ వెరీ డెలికేట్, వెరీ డైనమిక్. అలా ఉన్నప్పటికీ అది జారిపోకుండా నిరంతరం ఒక ఆవిడ చూసుకుంటుంది. నేను సమస్త మానవ జాతిలో ఉన్న స్త్రీలను చూసా, పర్టికులర్లీ భారతదేశంలో. దే ఆర్ అవేర్ ఆఫ్ దట్. నేను అనేది ఏంటంటే ఇది ఫిజికల్ కాబట్టి, ఫిజికల్ కాదు ఇది. కానీ కోర్ ఎలా మరే స్మరణ కోర్ అంటే ఎలా కాదండి. అదే ఇప్పుడు మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఇలా ఉండాలి అని ఎలా ఉందో, ఈ స్మరణ కూడా అలా సబ్ కాన్షియస్ మైండ్. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, తెలియకుండా వస్తుంది. నేను ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఇది బాత్రూమ్ లో స్టిక్ అనుకోండి, క్లీన్ చేసి ఇది పట్టుకోండి. ఇది ఇప్పుడు ఇది వైరన్ స్టిక్, ఇది చాలా ఎక్స్పెన్సివ్, దీన్ని పట్టుకోండి. పట్టుకునే వ్యక్తి ఒకరు అవునా కాదా? దట్ ఈస్ ద ఆన్సర్. మీరు చీరను స్మరిస్తే ఏమిటి, మీ యొక్క మూల స్వభావాన్ని స్మరిస్తే ఏమిటి, స్మరణ కొనసాగుతుంది. మీరు చేయవలసిందల్లా చీర ప్రదేశంలో. ఇప్పుడు చీర కాబట్టి సమాజం ఉంది కాబట్టి చీర ప్రదేశంలో ఏం స్మరణ చేయాలి? మీరు అనామకుడం స్మరణ చేయండి. అదే చెప్తున్నా. మీకు ఎవ్వరు ఏమన్నా మీకు ఏది అంటుకోదని అనుకోండి. మిమ్మల్ని తిట్టేవారు భూమి మీద లేరని తెలుసుకోండి. మీరు తీసుకుపోయేది ఏమి లేదని స్మరించుకోండి. ఏదో ఒకదాన్ని పట్టుకోండి. ఏది పట్టుకున్నా అదే ఆన్సర్. అనామకుడు అంటేనే ఏది లేదని అనుకో, సరదాగా అనుకో. నీ నుంచే పుట్టని అదేదో. నీ ఇష్టం. ఏమి స్మరించకూడదని స్మరించండి, మీ ఇష్టం. అది అంటే ఇది ఒక ఆట. జీవితం అనేది ఒక ప్రయోగశాలలో ఎవరికి ఏది పడితే అది అంతే అంతే అంతే. ఇప్పుడు ఇందాక నువ్వు ఆవిడకి చెప్పావు కదా, మనం కాసేపు ఇలా ఊరికేనే అంటే వాట్ ఎవర్ మనసును వదిలేసి ఉండమని. ఒక దాంట్లో నువ్వు కన్సిస్టెన్సీ గురించి చెప్పావు. ఒకటే టైంకి ఒకటేలాగా వితౌట్ సమయం చేస్తేనే అటో ఇటో. కన్సిస్టెన్సీ అంటే ఎగ్జాక్ట్ టైం అని కాదు, అంటే మన టైం ఇట్ విల్ కమ్ ఫర్ ద డిసిప్లిన్. సమయం లేకుండా బట్ ఒక కాలాన్ని కూర్చొని ఇంత టైంలో నేను విత్ ప్యాషన్ శ్రద్ధతో చేయడం. అవును. సో ఇప్పుడు ఇది చెప్పింది దాంట్లో వర్తించుకోవచ్చా? అవును, 100%. కన్సిస్టెన్సీ లేకుండా ఏది మేనిఫెస్ట్ కాదు. ఆ కన్సిస్టెన్సీ అనేది మీ ఛాయిస్. రోజుకు 3 యూట్యూబ్ వీడియోస్, ఇదో కన్సిస్టెన్సీ. రోజుకి 15 సార్లు వైలిన్, ఇదో కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అది నువ్వు చేసే రకరకాల పనులు రకరకాల కన్సిస్టెన్సీ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మనసు మెల్లగా స్థిరపడడం మొదలెడుతుంది, సంశయం నుంచి బయటపడుతుంది. భగవాన్ ఎక్కువ వృత్తి రాహిత్యము, తలుపులను వదిలే అంటారు కదా. అవును, ఆయనది కానీ మా గురువు గారిది కానీ ఒకటి. ఎంతసేపు సంకల్పాలు వద్దు. అబ్సల్యూట్లీ వద్దు. ఆ వద్దు అన్న స్థితి. ఇంతకుముందు ఒక నీ టాక్లో ఏం చెప్పు, ఆలోచనలు 2 రకాలు. ఒకటి ఏదో కారు కొనేది, ఏదో ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి ఆచరణలో ఇమీడియట్గా ఆచరిస్తే అది వెళ్ళిపోతుంది, అదే ఆలోచిస్తుంటే అది కంటిన్యూ అవుతుంది. బట్ ఈ రెండింటికంటే కూడా మూడోది ఎక్కువ పాస్ట్ జరిగిందో వేస్ట్ఫుల్ థాట్స్ ఎక్కువ. అంటే నాది మటుకు ఎక్కువ వేస్ట్ థాట్స్ ఉంటాయి. ఏదో ఎప్పుడో సాధించాలని, అది ఆ కారు గీరు మాకు అసలు వ్యక్తిని బట్టి ఎక్కువ జరిగేది ఏంటి, అది అసలు ఒకదానికి కనెక్షన్ ఉండదు. యూజువల్ నేనేమనుకుంటా, అనకాపల్లి, ఆస్ట్రేలియా, అమెరికా ఇలా అంటే థాట్స్ ఆర్ లైక్ స్పోరాడిక్ థాట్స్, నుంచి ఒకదానికి వెళ్ళదు కూడా. అవును. అండ్ ఎంత ఇదైనా డీప్ గా దేని థాట్కి పోదు. ఆ వదులుచుకోవడం అన్నది ఎస్ నేను ఆలోచిస్తున్నాను నాకు తెలుస్తుంది, కానీ బట్ అది మొత్తం
మనసు యొక్క స్వభావం ఏంటో స్టాప్ అవ్వదు. ఫస్ట్ లెట్ us రికగ్నైజ్ దట్. మనసే తలుపుల మూట. స్టాప్ అవ్వదు. ఇక్కడ విషయం ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి అని కాదు, ఆలోచన పట్ల మీ వైఖరి ఏమిటనేది మీరు డిక్లేర్ చేయాలి. రియాక్షన్ లేకుండా ఉంటే నో ప్రాబ్లం. అంతే. అది మీది అనుకుంటే రియాక్షన్ వచ్చింది. ఓకే. ఉదాహరణకి చాలాసార్లు ఇచ్చిన ఎగ్జాంపులే, ఇక్కడ చెప్పులు ఎత్తుకుపోయారు ఎవరు అని ఎవరో చెప్పారు. మీరందరిలో మనసులో వచ్చే ప్రశ్న ఏమిటి? నా చెప్పులా ఎవరివి? అక్కడ వచ్చేసింది అన్నట్టు. చెప్పులు ఎత్తుకపోయారా అంటే ప్రాబ్లం లేదు, చెప్పులతో ప్రాబ్లం లేదు, ఎత్తుకపోవడంలోనూ ప్రాబ్లం లేదు. నా చెప్పులు అంటే వచ్చింది ఎవరివి. ఇప్పుడు ఇంకొకటి, ఎవరివైనా ఎత్తుకపోయినా నాకు ప్రాబ్లం లేదు అనుకో, అయిపోయింది, అదొక విముక్తి. సో ఇది హఠాత్తుగా అర్థమయ్యే విషయం కాదు. సైకలాజికల్లీ వర్బల్ గా కొంతమందికి అర్థమైనప్పటికీ ప్రాక్టికల్ గా స్థితం అవ్వడానికి ఇప్పుడు తలుపులు వస్తున్నాయి అంటున్నారు. ఆ తలుపులు మనము దాన్ని సాల్వ్ చేయగలమా లేదా అని ఆలోచిస్తే కూడా పోతాయి కదండి. కాదు అంటే ఏది మీ పరిధిలో ఉంటే అదే మీరు సాల్వ్ చేయగలరు. అదే నేను చెప్పేది. ఇప్పుడు తను అక్కడ ఇక్కడ అంటున్నారు కదా, అది తనకి వాళ్ళు చేసేదాన్ని కూడా అనుకోవచ్చు కదా, మనం అనుకోవచ్చు. బట్ ఇప్పుడు అంటే ప్రాబ్లం ఉంటే యూ సీ ఫర్ ద సొల్యూషన్. ఇప్పుడు మన ఆలోచన ఉంది, ఎందుకు ఆలోచిస్తున్నాము, ఇది ఆలోచన వల్ల మనము నెక్స్ట్ ఏం మీరు ఆలోచిస్తున్నారు కదా. ఆవిడ ఆలోచించట్లే, ఆ తలుపులు వస్తున్నాయంటే వస్తుంది. ఈ తలుపులు రాకుండా ఏం చేయాలి, ఇస్ దర్ ఎనీ వే అనేది ఒక కాంటెక్స్ట్ అంతే తను అడుగుతున్నది. అంటే తనకేం ప్రాబ్లం లేదు. రెండోది ఆ ఆలోచన ఆమె ఏం బాధిస్తలేవు, ఊరికే వస్తున్నాయి. అంటే మన ఇంట్లోకి ఊరికే చెత్త వస్తుంది. మనం చెప్పుకోవచ్చు కదా మన తలుపు ఈ ఆలోచనల్ని. అలా జరగదు కాదా? అలా జరగదు. అంటే మైండ్ అనేది వెరీ డెలికేట్. మీరు ఎంత చెప్తే అంత పెరుగుతాయి. చెట్టు కొమ్మల్లాగా. చెట్టు కొమ్మల స్వభావం, మైండ్ స్వభావం, ఆలోచన ఒకటే. మీరు ఆకులొద్దని కట్ చేశారా ఆ రోజుకు ఉండవు, తర్వాత మల్టీఫోల్డ్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జస్ట్ కాస్త ఆలోచిస్తాము, ఇది సాల్వ్ చేయలేము మనము, ఇంకా అంతే వదిలేస్తాము, ఇంకా అయిపోతుంది. అంతే. అదే అలా చేయగలిగితే సూపర్. అంటే ఇగ్నోరింగ్ అనేది ఆత్మజ్ఞానంలో ఒక అద్భుతం. మామూలైనా సరే మన ఆలోచన ఏ దిశగా పోతుంది, ఇది ఇప్పుడు అది ఆ యాంగిల్ లేదమ్మా. ఇక్కడ దిశలు గిశలు లేవు. ఇప్పుడు నీళ్లు తాగాలని ఆలోచన ఉంది, ఇందులో దిశ గిశ ఏం లేదుగా. వెళ్ళారు, తాగారు, అయిపోయింది. అదే చెప్తున్నది. అంటే ఒక కాన్వర్జేషన్ నేను దీని మీద ఎలాబొరేట్ గా మాట్లాడినా, అంటే ఆలోచన వచ్చింది కాసేపటికి ఆచరణగా మారిపోతే అది మీకు వచ్చింది రైట్ థాట్. ఆలోచన వచ్చిన చాలాసేపటికి కూడా ఆచరణ జరగలేదు అనుకో, అది మిమ్మల్ని పరిచయం చేయడానికి వచ్చింది. ఇది గుర్తిస్తే సరిపోతుంది. ఈ రెండు నువ్వు చెప్తున్నా, నేను ఈ రెండింటి అడగటం లేదు. మూడోది ఇంతకుముందు చెప్పిన మూడోది ఏమిటి, ఆలోచన రానివ్వండి, మీరు దాన్ని బ్రేక్ చేయకూడదు. నాది అన్నది అక్కడ అటాచ్మెంట్ కూడా ఏం లేదు. లేనప్పుడు అది మీది కాదు, ఇంకా అంతే గాలి అంతే ఉండదు, అయిపోయింది. ఇంకొకటి అలాగే ఉంటది మనసు యొక్క స్వభావం అంతే. మీరు ఎప్పుడైతే దానికి ఐ జోడించకుండా ఫ్యాన్ ని చూస్తున్నారు, మీరంతా చూడండి ఆ ఫ్యాన్ ఎక్కడ మీరు ఐ జోడించలేదు దానికి, ఇప్పుడు ఇది కాదని తెలిసిపోయింది. అట్లా ఆలోచనలు అట్లా చూసినప్పుడు మెల్లమెల్లగా ఆలోచన పడిపోతుంది. మీరు ఒక్కసారి ఐ తగిలించినా మళ్ళీ అది రిజరెక్ట్ అవుతుంది. మైండ్కున్న ఆలోచనకున్న ఒక బలమైన శక్తి అయ్యే. ఎవరు చెప్పినా అంతే, స్వానుభవం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఐ థాట్ లేదు. ఇప్పుడు అయితే నేను అనుకోకుండా వచ్చే ఆలోచనలే పట్టించుకోకర్లేదు, అసలు దేన్ని పట్టించుకోకర్లేదు. ఏది ఆచరణకు దిగుతుందో అదే నీది, మిగతావన్నీ నీవి కావు. వస్తున్నాయి మైండ్ యొక్క ఇప్పుడు చెట్టు స్వభావం గాలిస్తుంది అబ్బా, నేను కాదు అని అనుకుని ఉండిపోవచ్చా? అవసరమే లేదు. ఇప్పుడు నేను పక్కన ఒకరి పేరు పెట్టి తిడుతున్నా, ఆ తిట్లు నావి కాదని ఎందుకు అనుకోవాలి? అసలు నీకు సంబంధమే లేదు అది. ఇదంతా మైండ్ గేమే. ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడాలి ఫస్ట్. ఇప్పుడు ఇది పద్ధతులకు అతీతం. ఇది నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదని అంతే. దెర్ ఇస్ నో రిలేషన్ అంటే దెర్ ఇస్ నో రిలేషన్ అనే. నువ్వు దాని గురించి ఏ ఆలోచన చేసినా సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టే. అది నాకు సంబంధించింది కాదు, ఎస్టాబ్లిష్ అయింది సంబంధం. ఇది వెరీ డెలికేట్. ఇది నేను ఏ విషయాలు పట్టించుకొని ఇప్పటి నుంచి పట్టించుకుంటున్నావు ఆల్రెడీ. మీరు మాట్లాడుకోండి, నేను ఏం వినను, వింటున్నావు ఆల్రెడీ. వినని వాడు రమణ తాతలా ఉంటాడు. నువ్వు అరుచుకో, కేకులు వేసుకో. యాక్చువల్గా
ఇలాంటి స్థితిలో కొంతకాలం నువ్వు నిలబడితే, నీ మనసు నిలబడితే నీకు నిజంగా ఏమీ వినపడవు. ఆశ్చర్యం. నిన్ను డిస్టర్బ్ చేసేది ఏది ఉండదు. అది అలవాటు. యాక్చువల్లీ ఇప్పుడు లైఫ్లో కూడా అలాంటివి జరుగుతుంటాయి సార్. కొన్ని సిచ్యువేషన్లల్లో కొంతమంది పిలిచినా ఏం చేసినా కూడా మనకు వినవడవు. అంటే మనం ఒక దీంట్లో రెండు ఉన్నాయి, వినిపించుకోకపోవడము. మనం చెప్తున్నది మూలానికి సంబంధించి. వినిపించుకోకపోవడం అనేది ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పిలుస్తున్న విషయం కూడా మనకు తెలియదు. అందులో నీది లేకపోతే అట్లా. ఇప్పుడు నీ కెమెరా ఎవరో కాలు కింద వేసి తొక్కుతుందన్నా వినకుండా ఉండగలుగుతావా? అట్లా కష్టం. సో దెర్ ఆర్ టైమ్స్ వీ హ్యావ్ టు రెస్పాండ్, దెర్ ఆర్ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్, దెర్ ఆర్ టైమ్స్ వీ హ్యావ్ టు ఇగ్నోర్. సో మన మనసులో వచ్చే 99% ఆలోచనలు ఏవి నీవి కాదు. ప్రపంచపు గాలి తగిలితే మనసు నదిలో అలలు అని ఓ మాట రాసుకుని నేను. అట్లా ఊరికే అట్లా అలలు రేగుతాయి, మనకే సంబంధం వాటితో. చూస్తూ ఉండాలి అంతే ఆలోచన. అంతే. అది వచ్చింది పోయింది. నేను చిన్న కథ రాసిన. ఒక గురువు శిష్యుడు ఇద్దరు కూర్చుంటారు. ఈరోజు విట్నెసింగ్ ప్రాక్టీస్ చేద్దామరా అంటాడు. అంటే గురువు గారు అంటే ఏం జరిగినా చూడాలి. సరే అనుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి కరెంట్ వస్తుంది, ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది, చూస్తున్నారు. మామూలుగా అయితే ఏంటి, గురువుగారు ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ బంద్ చేయను ఏదో మాట ఉంటుంది కదా. మొట్టమొదటిసారి సీజ్ ఆలోచన. ఆ తర్వాత కాసేపటికి కరెంటు పోయింది, చూస్తున్నారు. కాసేపటికి మొత్తం చెమటంతా పట్టింది, చూస్తున్నారు. కాసేపటికి పిల్లి వచ్చింది, చూస్తున్నారు. పిల్లి ఒంటింట్లోకి పోయింది, చూస్తున్నారు చక్కగా. పిల్లి పాలు తాగింది, చూస్తున్నారు. గురువు వెరీ ఎక్స్పీరియన్స్డ్, శిష్యుడు మొత్తం కొత్తగా వచ్చాడు, ఇద్దరు చూస్తున్నారు. ఆ తర్వాత కొంచెం గాలి వచ్చింది, చెమటంతా పోయింది, చూస్తున్నారు. జరగాల్సిందే జరుగుతుంది, బట్ దే ఆర్ విట్నెసింగ్. ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫియరెన్స్ లేదు. అంతలో ఒక 10 రూపాయల నోటు గాలికి ఎగురొచ్చి పడ్డది. శిష్యుడు అందుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు. అప్పుడు గురువు వచ్చి పట్టుకున్నాడు కాలరు. చూడమని చెప్పాను కదా అంటే, నేను పరిగెడుతుంటే ఎందుకు చూడలేదు మీరు అంటే. అక్కడ ఎండైతే తెచ్చుకోవాలి. ఇద్దరు ఒకటి. చూడడం అంటే చూడడమే. అంటే శిష్యునితో ఐడెంటిఫికేషన్ వచ్చింది, పిల్లితో పోయింది. అట్లా చూడడం యొక్క చర్మ స్థాయిలో చూడడం తప్ప ఏముండదు. ఇది లైఫ్ అంతా ఉండమని చెప్తలేను నేను. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్, అంటే ఒక అనాలజీ. ఈత నేర్చుకుని పెట్టుకున్నట్టు సాక్షిని నేర్చుకుని పెట్టుకో. ఈత నేర్చుకోవడం పెట్టుకుంటే ఎప్పుడన్నా వరదలు వస్తే ఈత కొట్టుకోవచ్చు. అట్లా సాక్షిని ఒకసారి అర్థం చేసుకో సమగ్రంగా. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ప్రపంచంలో పడు, సంసారంలో పడి ఏమీ కాదు అనుకుంటే సాక్షి తెలుస్తుంది అన్నట్టు. సాక్షి అంటే నో ఒపీనియన్, నో జడ్జిమెంట్, అలా అబ్సల్యూట్లీ జస్ట్ అంతే. అన్నిటి మధ్యనే ఉంటూ మీరు దేంతోనూ ఇంటర్ఫియర్ కాని ఒకానొక మనస్సును కలిగి ఉన్నారు. ఇంతే. దిస్ ఈజ్ విట్నెసింగ్. విట్నెసింగ్ అనేది లేదు. ఇంటర్ఫియరెన్స్, ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ డిసప్పియర్ అయిపోయినప్పుడు సహజంగా అక్కడే సాక్షి ఎస్టాబ్లిష్ అయ్యింది. వెరీ సింపుల్. ఇది స్పిరిచువాలిటీ అన్నది ఎంత సింపుల్, ఎంత కాంప్లికేట్ చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే భాష వల్ల కాంప్లికేట్ అయింది. మా గురుగారి దగ్గర విని నిద్రలో ఎటువంటి స్టేజో అది మెళకువలో తెచ్చుకోవాలి అంటే ఆలోచనలు ఉండకూడదు, ఆలోచన రహిత్యమే ముక్తి అని ఒక పక్క చెప్తారు. ఇంకో పక్క చెప్తారు గురుగారు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, ఆగటం లేదు అంటే ఆలోచనలు నీకేం అడ్డం అంటారు. నాకు అడ్డం ఉంది, అది కదా నా ప్రాబ్లం. ఆయన అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయనకి తెలియట్లేదు. అక్కడ ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి మాకు. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న పద్ధతి కనుక్కొని అట్లీస్ట్ ఒక 200-300 మంది మీద ఈ 2009 నుంచి నేను అంటే క్లోజ్ క్వార్టర్స్లో అంటే గుంపుతో ఎప్పుడు లేను. ఇప్పుడు ఏదన్నా మీ ఫోన్ ఏది అంటే అందరిని అడిగిన ప్రశ్న ఓకే ఇది 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 మీదే కదా, ఎట్లయింది అని చెప్పండి. నేను కొనుక్కోవడం వల్ల నాదే. అంటే కొనుక్కోవడం వల్ల మీది ఎట్లయింది అంటే అయ్యి ఎట్లా వచ్చింది, నాది అనే భావన ఎట్లా? నేను వాడుతున్నాను, చాలా వాడుతున్నారు. రోడ్లు వాడుతున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ వాడచ్చు, గాలి వాడుతున్నారు, నాదని క్లెయిమ్ చేయట్లేదు. సో ఇది నాది, నేనే ఆన్సర్ ఇస్తా ప్రొలంగేషన్ లేకుండా. చాలా మంది ఇచ్చే జవాబు ఏంటంటే నేను డబ్బులు ఇచ్చుకున్నాను కాబట్టి నాదైంది. సో డబ్బులు ఇచ్చిన ఏ క్షణంలో నా అన్నది ఒరిజినేట్ అయింది. ఎప్పుడన్నా ఫిగర్ అవుట్ చేస్తే ఈ ఐ రహస్యం తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నా నా లేదు, కౌంటర్ దగ్గర ఉన్న మొబైల్స్ చూస్తున్నా నా రాలేదు. ఎప్పుడు పుడుతుంది అది? ఇది నాకు నచ్చింది అయినా నా పుట్టలేదు. వాడు బిల్ రాస్తున్నాడు ఇంకా పుట్టలేదు. నేను 11,000 ఇచ్చాను ఇంకా పుట్టలేదు. వాడు ఎప్పుడైతే మొబైల్ ఇచ్చి ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాడు, అక్కడెక్కడ పుట్టింది అది. అంతకు ముందు పుట్టలే, ఆ తర్వాత పుట్టలే.
సో నాకు ఒకసారి ఒక రియలైజేషన్ ఏం కలిగింది, డబ్బులకి ఫోన్ వచ్చింది, అది నాది ఎట్లయితుంది? ఇక్కడ లిబరేషన్ ఉంది. నెక్స్ట్ ఎప్పుడన్నా ఈ ప్రయోగం చేయండి, ఎవరైనా సరే, డబ్బులకి ఫోన్ వచ్చింది, నీది ఎట్లయితుంది అది? ఇలా గనక చూస్తే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ జస్టిఫై అవుతున్నాయి. ఆశ్చర్యం. అంటే సేవ, పరోపకారము, సామరస్యము, నిష్కామ కర్మ, ఏవేవో అన్ని సెట్ అవుతున్నాయి దీనికి. ఇది ఒక్క ఎగ్జాంపుల్. సేవ చెప్పండి. అంటే సేవ చెప్తా. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని ఇది ఒక్కటి గుర్తు పెట్టుకో, స్ఫురణ అన్నారు కదా, ఇది స్ఫురణలో పెట్టుకోండి. డబ్బులకి ఇది వచ్చింది, నాది కాదు అంటే ఐ లేకుండా మొదటిసారి మీరు ఒక వస్తువుని పట్టుకుంటున్నారు, ఐ ఫామ్ కాలే. ఇది రమణ మహర్షి మైండ్. ఇది పట్టుకో వస్తువుని, దాన్ని ఏం త్యజించదు. మొదట్లో ఇది నాది కాదని అనుకోవచ్చు. నీది కాదు అది, నువ్వు భలే ఉన్న మళ్ళీ ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు బస్సును పట్టుకుంటావు, బస్సు రావడం పట్టుకుంటావు, ఎక్కడని అనుకుంటావు ఇది నాది నీదని. నీది కాదు. నీ పైసలకి టికెట్ వచ్చింది, బస్సు రాలే. అట్లనే నీ పైసలకి మొబైల్ వచ్చింది, అంతే. నీది ఎక్కడైంది అది? సో ఈ చిన్న స్ఫురణలో ఏదన్నా ఒక వస్తువు కొని వాడితే చాలా చేంజెస్ వస్తాయి మానసిక తలంలో. చేంజెస్ ఎట్లా? అప్పుడు వస్తువుని శ్రద్ధగా వాడుకో. దీనివల్ల ఏం తెలుస్తుంది? నీదైనప్పటికీ వేరే వాడిదైనప్పటికీ ఏదైనా వస్తువుని శ్రద్ధగా వాడడం అనేది ఒక అనుభవంగా తెలుస్తుంది. నాది కాబట్టి శ్రద్ధ అనేది లేదు ఇక్కడ. ఇది ఒక ఎక్సలెంట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. రెండోది, ఏ ఏ వస్తువులతో మీకు అవసరం ఉందో ఆయా వస్తువులతో మీరు అవసరం క్రియేట్ చేసుకుంటారు తప్ప ఎక్కడ ఐ లేదు. ఐ లేదు కనుక అది పోతే వెతుకుతారు, ఏడవరు. అది కింద పడితే రిపేర్ చేయిస్తారు, బాధపడరు. తద్వారా మీ మనస్సు ఎప్పుడు విముక్తిలోనే ఉంది. అట్లా సహజంగా సాక్షిభావం ఎస్టాబ్లిష్ అవుతుంది. సామరస్యం సేవ ఎట్లా వస్తుంది? ఏ రోజు మీకు అది వాడడం అవసరం తీరిపోయిందో అర్హత ఉన్న వాడికి ఇచ్చేస్తారు దాన్ని. నీది అయినప్పుడు ఏది ఇవ్వగా, నీదైతే నీ పిల్లలకి వేయాలి. నీది లేనప్పుడు అర్హత వస్తుంది. అట్లా గురు శిష్యుల సంబంధంలో ఈ రక్త సంబంధాలు ఎందుకు లేవు? అర్హత ఉన్న వాడికి ఇవ్వబడుతుంది అంతే. అట్లా సహజంగా నువ్వు గురువు అయిపోతున్నావు ఒక్క థాట్ తీసేస్తే. అర్హత ఉన్న వాడిని ఎత్తుకులాడినప్పుడు యూ హ్యావ్ టు బి అవేర్. అక్కడ నీ ఎరుక అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇట్లా బోల్డ్ అన్ని క్వాలిటీస్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒక్క దాంట్లో. సో టు లిబరేట్, బై సంథింగ్ బట్ డోంట్ ఓన్ ఇట్. కొను, వాడుకో, సొంతం చేసుకోకు. ఇది ఒక్కసారి ప్రాక్టికల్గా చేయాలి. ఫిలసాఫికల్గా ఏది నాది కాదు, ఈ సమస్త ప్రాణకోటి ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నా, ఆ తర్వాత మిర్చి బజ్జి ధర తింది కాదు. కానీ కొన్నంత మాత్రాన మంది అన్న ఫీలింగ్ అంటే నా మటుకు నాకు అది పోతుంది. నా డబ్బులు పెట్టి కొన్నాను, మా ఆయన తిడతారని భయం. మళ్ళీ 20,000 పెట్టి నీకు ఎక్కడ కొనాలి? మీరు విషయం మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది పోయింది అనుకోండి, ఐ డోంట్ బాదర్. ఇక్కడ విషయం బాదర్ గురించి చెప్పట్లే, వైఖరి గురించి చెప్తున్నా. ఏదో ఒక బాదర్ అయ్యే అంశం ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మీరు సబ్జెక్ట్లకు తీసుకురండి. మీ ఆయన పోతే సమ్వేర్ యూ బాదర్. ఫోన్ మీకు సబ్జెక్ట్ కాకపోవచ్చు, దేర్ ఈస్ సంథింగ్ టు బాదర్. అందుకని అటువంటి విషయాన్ని మీరు పణంగా పెట్టండి ఒక్కసారి, అంతే. సో ఇప్పుడు సహజంగా కలిగే శరీరానికి కలిగే ఎవడన్నా గిచ్చాడు వచ్చే ఏడుపు వేరు. మనసు వల్ల ఎప్పుడు ఏడవకూడదు అనేది తెలుస్తుంది. యూ నెవర్ క్రై బికాస్ ఆఫ్ ఎ థాట్. మనం ఏడవడానికి కారణం, మన బాధకు కారణం, మన బిజరీకి కారణం ఎవ్రీథింగ్ థాటే. ఇప్పుడు ఈ ఫోన్ కింద పడితే అల్లల్లా ఏడుస్తాడు పిల్లగాడు. ఎందుకు? థాట్ డిస్టర్బ్ అయింది. నాది అనుకున్నది కింద పడ్డది, నానే కింద పడ్డది. ఇది నీళ్ళల్లో పడితే నానే పడ్డది నీళ్ళల్లో. సో ఇప్పుడు నా లేకుండా చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేసినాం అనుకో, ఈ వస్తువు నీది కాదు. ఇప్పుడు ఈ గదిలో ఎగ్జాక్ట్లీ వి ప్రాక్టీస్ దట్. ఎవరు ఏదైనా వాడుకోవచ్చు, నీదన్నట్టు వాడుకో, కానీ నీది కాదని తెలుసుకో. తద్వారా ఎవరిది ఏది కాదు. అలాగని నువ్వు వాడుకుంటుందాన్ని ఎవరు స్నాచ్ చేయరు. వి రికగ్నైజ్ దట్ ప్రస్తుతం నీకు అసోసియేషన్ ఉంది దాంతో, యూ కంటిన్యూ ఇట్. కానీ అసోసియేషన్ తీరిపోయిన మరుక్షణం ఆ థాట్ ఎండ్ అయిపోతుంది, దాని పట్ల ఉన్న అటాచ్మెంట్ పోతుంది. ఎందుకంటే అటాచ్మెంట్ ఎస్టాబ్లిషే కాలేదు, శ్రద్ధ మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది ఒక కంప్లీట్ ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక పద్ధతి కింద చూస్తాను. ఇంకొక డౌట్, థాట్ ఎండ్ అయిపోతుంది అన్నారు. అన్ని థాట్స్ అన్ని వేళల్లో ఎండ్ కావు. కొన్ని ఏ థాట్స్ ప్రకృతి పరంగా వచ్చే ప్రతి ఇక్కడ విషయం అది కాదు. థాట్ సస్టైన్ కావద్దు. ఇంతకుముందే చెప్పిన మీ మనస్సు వల్ల, మీ ఐ వల్లనే విపరీతమైన దుఃఖం వస్తుంది. అదర్వైజ్ థాట్ వస్తుంది, ఎంబడే ఆచరణగా మారుతుంది, థాట్ ఎండ్ అవుతుంది.
మన జన్మ రహస్యమే థాట్ రహస్యం కూడా. పుడతాం, కొంతకాలం ఉంటాం, మరణిస్తాం. ఇప్పుడు ఎవరన్నా పుట్టిన తర్వాత 7,000 సంవత్సరాలు ఉన్నాడు అనుకో, మనకు వింత అనిపిస్తా లేదా? అందుకే పుట్టిన ఆలోచన ఎక్కువసేపు కాలంలో ఉందంటే నీ బాధకు నువ్వు కారణం, డోర్ ఓపెన్ చేసుకుంటున్నట్టు. అవును, అది అర్థమవుతుంది, కానీ బాధ వస్తుంది, ఇప్పటి వరకు ఉండని ఇక మీదట లెటస్ డూ ఎక్స్పెరిమెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇక మీదట నువ్వు తీసుకునే వస్తువులకు నా జోడించకు, అయిపోయినది అది ఉండని, అది ఉండని. ఎక్కడో చోట మారుద్దాం కదా విషయం. ఇప్పుడు కొత్తిల్లు ఒక మూల కొత్త రూమ్ కట్టుకుందాం, మెల్లగా డబ్బులు వస్తే కొద్దిగా మారద్దు, ఎట్లా తప్పదు. అందరికీ ఆ స్ట్రాంగ్ బ్రెయిన్ ఉండకపోవచ్చు, ఆ విల్ పవర్ ఉండకపోవచ్చు, లేదా ఆ సంకల్పం ఏదేమైనా ఇదేమిటో చూడాలి, దీని అంతా చూడాలని అందరికి అనిపించకపోవచ్చు. కొందరికి తొందరగా చిక్కుతుంది, అంతే కదా, ఓకే అనిపిస్తుంది. కొందరేమో లాజిక్లు రీజనింగ్స్ వస్తాయి. మనిషి స్వభావం, మీరు ఒకలాగా నేను ఒకలాగా, అంటే మీరు ఒక రకమైన అప్బ్రింగింగ్. ఇప్పుడు మీకు ఎవరన్నా అందరి ముందు ఒక మాట అంటే మీరు వారం రోజులు బాధపడారు, అందరి ముందు నన్ను ఉతికారేసిన 2 నిమిషాలు మర్చిపోగలను అంటే వ్యక్తికి మారిపోతుంది. విషయం ఓవరాల్గా అర్థమైందా లేదా అని మనం పట్టుకుంటే సరిపోతుంది. సాధన మీ చేతులనే ఉంటట్టు చూసుకుంటే లిబరేషన్ ఎప్పుడైనా కలగవచ్చు. సాధన గురువు గారి చేతులు, ఆశ్రమం చేతులు ఉంటే ఈ జన్మకు అయ్యే పని కాదు, అది అవదు. అప్పుడు లిబరేషన్ కూడా గురువు చెప్తేనే తెలుస్తుంది మనకు, నువ్వు లిబరేట్ అయినా. కాదు పద్ధతి వేరే వాళ్ళు ఇవ్వకూడదు అంటే నేను ఫండమెంటల్లీ ఐఎమ్ అగైనెస్ట్ ఇట్. సరే, ప్రపంచం అంతా దానికి ఇప్పుడు నేను చెప్తున్నది విపరీతంగానే జరుగుతుంది. ఇనిషియేషన్స్ ఉన్నాయి, దీక్షలు ఉన్నాయి, ఇవన్నీ పోవాలి. అసలు ఆ స్కూల్ ఆఫ్ థాట్ లో లేనండి, మాకు అసలు అది లేదా సంతోషం. అంటే భగవాన్ది మా గురువు గారిది ఒకటే కదా, మాకేం లేదు లేదు కాబట్టి ఆ గురువు గారి దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చాము. అదే ఉంటే అక్కడే వేలాడుతూ ఉంటాం కదా. మరి ముఖ్యంగా ఏది డెవలప్ అవడానికి ఏది కావాలి అన్నది తెలుసు. ఎలా వెళ్ళాలి రమణ మహర్షిది మా తాతగారు కృష్ణమూర్తి గారు చెప్పేవాళ్ళు. అలా ఆయన నేను 6 లెక్చర్లు విన్నా కూడా ఆయనది, వెళ్ళి బాంబేలోను మెడ్రాస్లో. అంటే ఇంకెవరు ఇంపాక్ట్ లేదు. ఓకే, ఇప్పుడు మీరే వింటున్నాను, నేను ఇంకేం వింటలా. నేను కూడా మీరే వింటున్నా. నేను కూడా అప్పుడప్పుడు అర్ధరాత్రి ఏదైనా టాక్ కనిపిస్తే అసలు ఏం చెప్పానని వింటా నేను. నాకు లాస్ట్ వీక్ మీరు ఒకటి చెప్పారు, ఒక ఆవిడతో చేశారు, ఎవరితో ఏది చెప్పొద్దు, ఎవరిని ఏది అడగొద్దు, చెప్పకు, ప్రశ్నించకు. 3 ఇది ట్రై చేస్తున్నాను, ఒక్కరోజు కూడా అవ్వట్లేదు. అంటే శ్రద్ధగా ఇంకా మొదలు పెట్టలేదు, మొదలు పెట్టాలి. చూడడానికి చాలా తేలిగ్గా ఉన్నప్పుడు మనసుకి మారిపోతుంది. మనసుకి అది వస్తే అన్ని వచ్చేసినట్టు అనిపిస్తుంది, చాలా క్లియర్ అయిపోతుంది. నేను ఒక చెప్తున్నా, ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇంత సాధన, ఇంత సంస్కృతి లేదు. ఒక్కటి పట్టుకొని దాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే అన్ని ద్వారాలు ఓపెన్ అవుతుంది. అన్నక్కర్లేదు. నిష్కామ కర్మను పట్టుకో, సాక్షి ఓపెన్ అవుతుంది. సాక్షిని పట్టుకో, నిష్కామ కర్మ, ఎరుక, ఆనందం అన్నీ ఓపెన్ అవుతాయి. ఆనందాన్ని పట్టుకో. నిష్కామ కర్మకి ఎగ్జాంపుల్ చెప్పు. నీళ్ళు ఇస్తాం మీకు. నాకు బాగా గుర్తుంది మీరు నీళ్ళది. నాకు అనుభవం అయింది అక్కడ. నిష్కామ కర్మ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది నీళ్ళ దగ్గర. నాకు మొదటిసారి హిట్ అయింది ఇక్కడ. ప్రతి ఎపిసోడ్ లో తగిలింది ఘోరంగా. అయ్యో, నీళ్ళు ఇచ్చింది నేనే, డబ్బులు ఇచ్చింది నేనే. 2 వ్యక్తి మారినప్పుడు అనుభవం ఎట్లా మారుతుంది? ఆ తర్వాత చాలా ఆలోచించాను, వాట్ ఈస్ దిస్ అంటే. ఆ తర్వాత చాలా లాజికల్ రీజనింగ్స్ వచ్చాయి. నీళ్లు సర్వత్రా అందుబాటులో ఉన్నాయి, దానికి ఒక విలువ లేదు కనుక. ఓహో, విలువ లేని దాని పట్ల ఈగో లేదు కనుక అని తెలిసింది మొదటిసారి. నాకే విలువ లేదనుకొని మొదలుపెట్టినట్లా అట్లా ఈగో పోయింది. అసలు నాకే విలువ లేదు, నన్ను ఎవడన్నా ఏమని అనొచ్చు, నన్ను అందరి ముందు తిట్టొచ్చు, బాస్టర్డ్ కూడా అనొచ్చు. ఐ డోంట్ రియాక్ట్ బికాజ్ నాకే విలువ లేదు కాబట్టి. ఎనీబడీ కెన్ సే ఎనీ. ఆత్మదర్శనంలో పెద్ద లెటర్స్ లో రాశారు కదా, నేను అలా మన ఇమాజినేషన్ అంతే. అసలు విలువ ఉందంటేనే నీకు విలువ వీకింది బేసికలీ. పుస్తకం చాలా బాగుంది, అదొకటే చదివాను. ఇంకా మీకు బయట బాగుందా? ఉంది, తీస్తా ఈరోజు మీకు పుస్తకాలు ఇస్తా. అరే బాలాజీ, పుస్తకాలు తీసుకురాను. 4 ఉంది, 4 తీసుకెళ్తావా? తీసుకెళ్తా. మనసు ప్రతి మనిషికి తేడా, అంటే ఆబ్వియస్గా తేడా ఉన్నది అంటున్నారు కదా, అది ఏ రకంగా అవసరమా? ఇందులో అవసరాలు ఉద్దేశాలు ఏం లేదు స్వామి. నీ మైండ్ ఒక అయస్కాంతం. ఈ ప్రపంచం అనే రకరకాల విషయాల నుంచి నీ మనసు కొంచెం గుంజుకుంది, అది నీ మనసు. ఇప్పుడు నీ మనసులో సినిమా ఉంది, ఈ మనసులో లేదు. సినిమా లేదు కాదు, బయట సినిమా ఉంది, బంగారం ఉంది, నీకు నచ్చింది నువ్వు గుంజుకున్నావు, అది నీ మనసు అయింది.
ఆమెకు నచ్చింది ఆమె గుంజుకుంది. అందుకే వెనకాల నీడ్ చాయిస్, నీడ్ లేదు, చాయిస్ ఉంది. నీడ్ అనేది ఫుడ్ నీడు, నిద్ర నీడు, సినిమా నీడ్ కాదు, సినిమా చాయిస్. అందుకే కృష్ణమూర్తి చెప్పి చచ్చిపోయింది, చాయిస్లెస్ అవేర్నెస్, చాయిస్లెస్. ఎంచుకోకండి దేన్ని, ఎంచుకున్న మనసు బాధపడుతుంది అన్నాడు. 100% కరెక్ట్. ఒక అమ్మాయిని ఏరుకోరు ఎంచుకున్నావు అనుకో, ఎడవాల్సిందే. నీ పెళ్ళైనట్టుంది. ఆయన తమ్ముడు అటాచ్మెంట్ తో రమణ తాతనా? రమణ తాతకి అసలు ఎప్పుడు అటాచ్మెంట్. తమ్ముడు అంటే మళ్ళీ రమణ తాత గుర్తొచ్చు. కృష్ణమూర్తి గారికి. అవును, అక్కడ హిట్ అయింది. నిత్య మరణంతో తెలిసింది ఇది ఏంది ఇది. ఎందుకంటే మీ తమ్ముడిని నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదని ఆయన పంపిస్తే ఆ తమ్ముడు మరణంతో ఆయన ఎఫెక్ట్ పడ్డాడు. భగవాన్కి మరణానుభవమే కదా మదర్లో. మీ పేరు రాసిస్తా. ఆయన ఏం చెప్తానంటే మీరు ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. నేను ఇట్లా 500 పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా. అదే ఈ 4 ఉన్నాయి. నేను ఆయన వినడం మొదలెడుతూనే థర్డ్ డే ఎవరి పేరు రాయను? మా అబ్బాయి అమ్మి ఏఎంఎంఐ. నాకు మీ ప్రతి పుస్తకం కావాలి. ఫేస్ కూడా వేయండి. నేను కొంచెం మీ ఫేస్ వేయాలంటే ఇప్పుడు ఇట్లా వేస్తా. ప్రస్తుతానికి అది లుక్ లైక్ ఫ్లవర్. నువ్వు నాకు ఫోటో పంపించి నిజంగా మంచి పెయింటింగ్ వేసి పంపిస్తా. ఇట్లా చెత్త ఎందుకు? తెలుగు బాగా అలవాటు. తెలుగు మీడియం మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, నేను కూడా తెలుగు మీడియం. మీ రైటింగ్ చాలా బాగుంది. న్యాచురల్ అంటే ఏ భయం లేని, ఏ భయం లేని రాత. ఇది ఇంకొకటి, మీరు మన తెలుగు న్యాచురల్ రైటింగ్ ఇంపార్టెంట్ ఇస్తారు కదా. అవును, ఒక సహజమైన ఫ్లో. ఇప్పుడు నేను రాసే నోట్స్ ఆఫ్ మిషన్ లో రాత ఎలా ఉంటుందంటే అక్షరాలు అందరికీ తెలుస్తాయి కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇట్లుంటది అంతే, అది అర్థం అయిపోతుంది. అలాగని గులికి రాత కలిపి రాత కాదు, అట్లా న్యాచురల్ ఫ్లోని వెల్కమ్ చేస్తుంది అంతే. రెండోది ఎవరు యాక్చువల్లీ ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ సిస్టమ్ అనేది పడిపోతుంది. నేను నాకు ఒక విషయం తెలిసింది నా చిన్న అన్వేషణలో, ఈ భూమి పుట్టినప్పుడు ఏ మనిషి ఉన్నాడో ఆ మనిషికి ఉన్న అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. సో ఆత్మయోగి అనేవాడు ఆదిమానవుడు బేసికలీ. ఎందుకు? ఆకలి మారలే, నిద్ర అంటే వేటి వల్ల నేను బతుకుతున్నానో అవి జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ క్వాలిటీ మారతలేవు. ప్రపంచం మారుతుంది, ఈ మారుతున్నదే మనిషిని పరిచయం చేస్తుంది. ప్రపంచాన్ని పక్కకి జరిపి చూసినా బాగుంది లైఫ్. సరే ప్రపంచాన్ని వదిలి సన్యాసేద్దాం అనుకున్నా, ఇంకా చెప్పాలంటే చచ్చిపోదాం అనుకున్న టైంలో. అంటే ఏంది ఇదంతా న్యూసెన్స్, ఎస్కేప్ అన్నగా లేకపోతే పారిపోనన్నా పారిపో. నాకు అనిపించింది ఇంకేదైనా ఉందేమో మార్గం, పోదాం ఏదో రోజు. నేను సూసైడ్ నోట్ కూడా రాసిన, చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతకాలనో తెలుస్తలేదు. అంటే ఇట్లా మీరు బుద్ధుడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, కారణం? బుద్ధుడి మీద ఏం కాన్సన్ట్రేషన్ చేయలేదు, అస్సలు చేయలేదు. అంటే మీ ఇంట్రెస్ట్ అట్లేం లేదు, అబ్సల్యూట్లీ నో. అందరి మీద సమాన దృష్టి ఉంది. బుద్ధుడు ఎంతో, మా బుచ్చారెడ్డి అంతే, అట్లా ఆనందంగా ఉన్న చిన్నపిల్లలు అంతే, మా కుక్క అంతే. అంటే మూల స్థితిలో ఏ మార్పు లేని వాళ్ళందరూ నేను ఇష్టపడ్డాను. అర్జున్ మీద రాసినటువంటి బ్లూ బుక్ ప్లస్ బుద్ధుని యొక్క అస్సలు సంబంధం లేదు అది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సినిమా చేయబోతున్నావు, టీజర్ అబ్బాయి ఇది, అంటే హౌ టు అట్రాక్ట్ పీపుల్, అంతకుమించి ఏముంటది. ఆర్జీవి బుద్ధుడా పాడా కాదు. రెండోది ఇది బుద్ధుడు. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, కమ్యూనిస్ట్, బుద్ధుడిని నువ్వు ఇన్సల్ట్ చేస్తావు అంటే నువ్వు అసలు బుక్ చూసినావా అంటే ఎవరో ఫ్రెండ్ ఫస్ట్ పోయి చూసి కళ్ళు ఓపెన్ చేసుకొని చూసి మళ్ళీ ఫోన్ చేయి, అసలు నువ్వు కమ్యూనిస్ట్ ఎట్లయినావు అని చెప్పిన తర్వాత పోయి చూశాడు. చూశానండి అది బుద్ధుడే అంటే, అసలు నీకు బుర్ర ఉందా, పెద్ద చెవులు లేవుగా అన్న. కాన్షియస్గా పెద్ద చెవులు పెట్టలే, పెద్ద చెవులు లేకపోతే బుద్ధుడు ఎట్లయితాడు? మరి అదేంటంటే ఆయన సినిమా వాడు కాబట్టి విగ్గు పెట్టుకున్నాడు, టాటా బాయ్ బాయ్ అని చెప్పినట్టు. సో వితండవాదంలోకి దిగడం మన ఉద్దేశం కాదు. ఎవరు ఎక్కడున్నారో సరదాగా ఎప్పుడన్నా కలుసుకోవడం వేరే, కానీ నిరంతరం కలుసుకోవడం, సత్సంగం, ఊరికే ఇదంతా ఇంత మాట్లాడుకోవడానికి ఏమి లేదు అక్కడ. దానికి అత్యంత ప్రపంచాన్ని గుర్తించు, ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో, నీ మూల స్థితిని దానికి తాకట్టు పెట్టకు. అన్ని పనులు సమాన శ్రద్ధతో చేసి చూడు, మీ అమ్మతో సమానంగా అందరిని ట్రీట్ చేయి.
ఇవి కనుక చేస్తే నీ బ్రెయిన్ మొత్తం క్లీన్ కాక ఏమవుతుంది? ఇంకొకటి సో సింపుల్. బుద్ధుని జీవితంలో తను సంసార జీవితాన్ని వదిలివేయడానికి బలమైన కారణాలు మీకు తెలిసిన పద్ధతి? అవంతా మనకి ఇన్ఫర్మేషనే. అదే నేను అడుగుతున్నాను. తెలుసు. రాహుల్ గాంధీ గురించి బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ఫర్మేషన్ మనకు 100% రియల్గా రాదు. అది ఆల్రెడీ మ్యానిపులేట్ అయ్యి వస్తుంది బయటికి. ఒకరి ద్వారా ఒకరుగా తాత కూడా అదే చెప్పిండు, మీరు చెప్పిగా ఏమన్నా అంటే అందరూ తనవారే అనుకున్నా ఎవరు తనవారు కాదనుకున్నా మనసు కరస్థమై బంధం పోతుంది. అంతే, కరెక్ట్. అంటే ఆధ్యాత్మికతకి ఈ 2 మార్గాలు. ఇది చెప్పి ముగిద్దాం. అన్ని నీవని అనుకో, అదొక పద్ధతి. తద్వారా నేను పోతుంది. ఎట్లా పోతుంది చెప్పు? అన్ని నీవే అనుకో, నేను పోతుంది. ఎట్లా పోతుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పేదన్నా, ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా నీదే. అన్ని ఉంటే ఇంకా దాని మీద అన్ని స్పెసిఫిక్ చెప్తున్నా. స్పెసిఫిక్ బంగారం అంతా నీదే. ఎప్పుడు ఇట్లాను నా బంగారం అని అటు నా వీకింది. ఎందుకంటే మొత్తం నీదే అయినప్పుడు నా ఎక్కడిది. రెండవది, ఏది నాది కాదనుకో, ఇన్క్లూడింగ్ యువర్ బాడీ మైండ్. రెండిట్లో ఈ 2 మార్గాలు ఆధ్యాత్మికతకి చక్కటి దారులు. నేను ఈ 2 మార్గాలను ప్రయాణం చేస్తున్నా. అంటే 2 సాధన చేయవలసి వచ్చిందని ఏమి నాది కాదనుకొని పిచ్చోన్లాగా ఇల్లు లేకుండా కొన్ని సంవత్సరాలు ఉన్నా, అన్ని నాదనుకొని ఈ సమత్వంతో చూసి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు, ఎన్నో నాకు తెలియదు. అది ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అలాగా నేను యూట్యూబ్ టాక్స్ ద్వారా విని వేరే వాళ్ళు చెప్తే నాకు తెలుస్తుంది ఇవన్నీ ప్రయోగాలని. అదే నాకు తెలియదు. నాకు నచ్చింది ఏదో చేస్తూ పోయి నాకు బాగా పుట్టినప్పటి నుంచి సాధన చేస్తున్నట్టే లేదు. సాధన చేయలేదు, సాధన వదిలేస్తూ వచ్చిన. సాధన యొక్క సాధన యొక్క మూల సూత్రమే సాధన. అతి తక్కువ సమయంలో సాధనను వదిలించుకున్న వాడే నిజమైన సాధకుడు. అట్లాంటి సాధనని పరిచయం చేసిన వాడే నిజమైన గురువు. మిగతా వాళ్ళంతా అనకూడదు మళ్ళీ పేరు. ఏం పేరు రాయను? నీ పేరే రాయను. ఏదైనా ఒక క్యాప్షన్ నాకు సంబంధించి, నన్ను ఏం చెయ్యాలో అది, నేను ఏం చెయ్యాలో అది రోజు చూసుకునేలాగా. వశిష్ఠులు వాళ్ళు ఇదే చెప్తారు, ఆరోపణవాదము అపవాదవాదము. అమ్మా మళ్ళీ ఒకసారి చెప్తారా? మీరు చెప్పారు అంతా నేను అనుకోవడం, ఒకటి ఆరోపణ, ఒకటి అపవాదం, ఏది నేను కాదనుకోవడం. అంతే. బ్రాహ్మణుకి వశిష్ఠుడు పదే పదే ఇదే చెప్తాడు. ఈ రెండిట్లో ఒకటి ఏది తీసుకున్నా ఒకటి. ఈయనదే పుస్తకం, ఈయనది నా గురువు అని ఒక పుస్తకం. ఇగో అమ్మి, ఏమన్నా పాట పాడతారా? ఏదైనా మంచి సినిమా పాట చెప్పండి. చాలా బాగుంది. ఒక్క నిమిషం. మౌనమే. ఏదో ఓ పాట వేస్తే గుర్తుపడతారా? అరే గుర్తుపడతారా? అసలు నేను అడుగుతున్నా, ఆపిల్స్ ఉన్నాయంటే మా దగ్గర ఆరెంజెస్ లేవని చెప్తుంది. అదే మనం అంతా హాఫ్ బేక్డ్ కేక్స్ మీ నాలెడ్జ్ విషయంలో. అనుభవం వేరు, ఆనందం అనేది అనుభవం కాదు, అది స్థితి. గుర్తిస్తే సరిపోతుంది. ఇక పాటలు అంటవా ఎక్కువనో తక్కువనో వస్తే తప్ప మనకు పర్ఫెక్ట్ ఎట్లా వస్తాయి? సో ప్రాపంచిక విషయాలు ఖచ్చితంగా ఇవి ఉంటాయి. నా ఇప్పుడు వంట గురించి అంటే నాకేం తెలుసు, నాకేదో బోడి 5-6 గొలుపుతుంది. అంటే క్వశ్చన్ కంటే ముందు ఆన్సర్ ఇవ్వడానికి ఉత్సాహం, అంతే. తొందరపడిపోతా.
ఇంకేదైనా మంచి పాట? నేను వింటుంటాను కదా, ప్రతిది నాకు ఇష్టమైన పాటలే పాడుతూ లేదంటే ఊరికే నేర్చుకుంటూ అట్లా. ఎంగులో విన్నవన్నీ అజయ్ సినిమాలో ఒక క్షణక్షణంలో జాముల ఆభేరి అదే ప్రయోగం. నాకు కరోనా వరకు అట్లా వచ్చేది కాదు. కరోనాలో ఆ 2 నెలలు ఈ పని, ఏదైనా ఒక పాట అనుకోవాలి, రోజంతా ఇట్లా గెలకాలి, దొరికేది కాదు. హఠాత్తుగా అర్ధరాత్రి స్ఫురించింది, ఓహో ఏదన్నా ఒక నోట్, ఏదన్నా పాట, ఇక్కడ ఏదన్నా పాట చెప్పు నీకు నచ్చింది. అరే ఏదో జనగణమన రాదా, నువ్వు చెప్పమ్మా ఒక పాట ఏదన్నా అయిపోయింది. అంటే ఆ పాట ఎక్కడుంది? ఇంతే. చాలా బాగుంది. ఇది మాత్రం నేర్చుకోవాల్సిందే, ఇది మాత్రం నేర్చుకోవాల్సిందే. ఇట్లనే ఇట్లా పాడతా. అంటే స్థుతులు కామాక్షమ శ్యామశాస్త్రి టైప్ లో తెలియదు కానీ వినేదాన్ని. ఏది ఇబ్బంది అయిందా? నువ్వు అందుకే ఆ బాక్స్ మీద కూర్చోవాల్సింది. అవసరం లేదు, కూర్చుంటాను. అలాగే శ్రీరాగంలో మంచి ఎందరో మహానుభావులు ఒకటి ఫేమస్. అందులో కొన్ని స్టాంజెస్ మమ పరి రి గరి ని సరి గరి రి సని పని సరి రి 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 గరి సరి మప పని సరి రి మ పని మ పని సరి గరి రి సని పప మరి గరి సని ఎందరో పని సని మ పని రి మ పని పమరి రి గరి సని. ఈ స్టాంజెస్ అని నాకు బాగా ఇష్టం. చాలా బాగుంది, చాలా బాగుంది.
ఏదైనా బాగుంది ఇట్లా కలవడం.